ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే గంజాయి అనేది ప్రతి గ్రామం లోపల విస్తారంగా వ్యాపించింది కాబట్టి దయచేసి దాన్ని అరికట్టాల్సిన బాధ్యత గ్రామ పెద్దలుగా మనందరి మీద ఉంది. ఎందుకంటే మన పిల్లలను మంచిగా చదివించాలి, మంచిగా ఉద్యోగం చేయించాలి, మంచి పెళ్లిళ్ళు చేయాలని చెప్పి మనందరం అనుకుంటే వాళ్ళందరూ ఈ గంజాయి డ్రగ్స్కు అలవాటు పడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే విచ్చలవిడిగా దీన్ని సేవించి మర్డర్లు, మానభంగాలు, దోపిడీ, దొంగతనాలు చేస్తుండ్రు, జైలు జీవితాన్ని గడుపుతుండ్రు. అలాగే అది సేవించిన తర్వాత ఏం చేస్తుందో తెలియని పరిస్థితి లోపల బండి మీద స్పీడ్గా వెళ్ళడం, ఈ బస్సు కింద లారీ కింద వాడి చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ గంజాయిని అరికట్టాల్సిన బాధ్యత గ్రామ పెద్దలుగా మనందరి మీద ఉంది. గంజాయి సాగు చేసినా, గంజాయి సేవించినట్టు కనిపించినా కానీ, గంజాయి ఎవరి దగ్గర దొరికినా కానీ వెంటనే ఖచ్చితంగా పోలీసు వారికి సమాచారం ఇవ్వండి. పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఎందుకంటే పొద్దుగల వాళ్ళు మంచిగా ఉండాలనే మీ అందరు కష్టపడుతున్నారు. వాళ్ళు పొద్దున కాలేజీ సక్రమంగా పోతుందా లేదా, వాళ్ళ దోస్తాన్ని ఎట్లుంది, వాళ్ళ యొక్క స్థితిగతులు ఎట్లున్నాయి అనే విషయం మీద మీరు ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. స్కూల్కి సెక్రటరీ గారు ఈ పొద్దున స్కూల్కి వెళ్తున్నారు కదా, కాలేజీకి వెళ్తున్నా అని చెప్పి నిర్లక్ష్యం వహించద్దు. నెల ఖచ్చితంగా స్కూల్ లోపల కరెక్ట్ వెళ్తున్నా, కాలేజీ కరెక్ట్ వెళ్తున్నా అనే విషయాన్ని మీరు ఆరా తీయాలి. వాళ్ళ దోస్తాన్ని ఎట్లా ఉంది, వాళ్ళ సెల్ ఫోన్లో ఎంతసేపు ఉంటున్నారు, వాళ్ళ యొక్క మాట తీరు ఎలా ఉందనే విషయాన్ని మీరు అందరు గమనించాలి. ఎవరు కానీ పిల్లలు దీనికి అలవాటు పడి వాళ్ళ జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకోకుండా కాపాడాల్సిన బాధ్యత మీ అందరి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నామండి. అలాగే పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా మీరందరూ కృషి చేయండి. విష జ్వరాలు అనేది వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టుకునే బదులు ముందుగా తగు జాగ్రత్తలు తీసుకొని కొంచెం జ్వరం రాగానే నిర్లక్ష్యం వహించకుండా ఈ ఆశా వర్కర్లు కానీ ఎవరైనా లేకపోతే వైద్యుని సంప్రదించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి గంజాయికి డ్రగ్స్కు బానిసలై యువత వారి బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటూ దాని బారిన పడకుండా ఉండాలని యువత నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక పవిత్ర ప్రస్తారకమవుతుందో, ఒక పద్ధతి లేక యువత నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక పవిత్ర ప్రస్థానకమవుతుందో, ఒక పద్ధతి లేక మల్లికాయలను పచ్చి మొక్కలను లెక్క చేయక యువతమంతా విద్యాలంటూ బర్గర్లంటూ ఫాస్ట్ ఫుడ్లకు అలవాటైరి. మల్లికాయలను పచ్చి మొక్కలను లెక్క చేయక యువతమంతా విద్యాలంటూ బర్గర్లంటూ ఫాస్ట్ ఫుడ్లకు ప్రాణమిస్తారు. తల్లిదండ్రులను కోసలు పెడుతుంటే ఈ యువతరమంతా బయటపడే మార్గాలే లేవాయే. గంజాయి తాగినట్టే పక్కదాగి బండెక్కిపోతారు, ఆవరణావరణ తిరుగుతుంటారు, రాజులో నన్నవ్వారు, దారి కింద పడి చచ్చిపోతారు. పక్కదాగి బండెక్కిపోతారు, ఆవరణావరణ తిరుగుతుంటారు, కవి వరుసలో మారిపోతారు, ఆడపిల్లలను పాడు చేస్తారు. ఏమి చేస్తారో ఏమి తెలియదాయే ఆ యువకులు నేడు ఖర్చు గంజాయి తీసుకున్నాక. ఆ యువకులు నేడు కావున గ్రామ పెద్దలందరూ కూడా ఈ విషయాల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పంచాయత్ సెక్రటరీ గారికి నమస్కారాలు తెలియజేస్తూ పరిసరాల పరిశుభ్రత మీద మిత్రుడు సురేష్ గారి లోపల మంచి పాట మారుదాం మనమంతా మారుదాం
మన పల్లెల పండుగ ప్రగతికి నిండుగా మన పల్లెల తిరుమల్లె చిందులు వేయాలిరా మారుదాం 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 పరిశుభ్రత పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలకలలాడాలిరా వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి పరిశుభ్రత పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలకలలాడాలిరా వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి కారు వండుకుంది స్వచ్ఛతనే కోరుకుంది మనమంతా తోడు కలిసి ముందుకు నడవామంది మారుదాం 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 చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి పల్లెలన్నీ పచ్చదనం ఉంచాలి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి పల్లెలన్నీ పచ్చదనం ఉంచాలి మన పల్లెల పండుగ ప్రగతికి నిండుగా మన పల్లెల తిరుమల్లె చిందులు వేయాలిరా మారుదాం 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 స్వచ్ఛమైన దరువు బిడ్డలం స్వచ్ఛమైన జగిత్యాల బిడ్డలం స్వచ్ఛమైన దరువు బిడ్డలం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఉద్దేశించి పంచాయత్ సెక్రటరీ గారు మాట్లాడవలసిన కోరుతున్నాను. స్వచ్ఛదనం పచ్చదనం గురించి మన కళాజాతర బృందం గారు ఏంటంటే పంటలతో చక్కగా వివరించడం జరిగింది. కాబట్టి మనం అందరం స్వచ్ఛదనం పచ్చదనం పెంపొందించుకుంటే మన ఏంటంటే విలేజ్ బాగుంటుంది. ఈ విలేజ్తో పాటు ఏంటంటే మనకు మండలు కానీ మండలంతో పాటు డిస్టిక్ కానీ ఇట్లా దేశం మొత్తం ఆదర్శం కావచ్చు. అలాగే డ్రగ్స్ గురించి చాలా చక్కగా వివరించారు. మీ కళాజాతర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం గ్రామ పంచాయతీ. థ్యాంక్ యూ సార్. కార్యక్రమంలో పాల్పంచుకున్న పంచాయత్ సెక్రటరీ గారికి, మాజీ ఎంపీటీసీ గారికి మరియు గ్రామ పెద్దలందరికీ, అన్నలందరికీ, ప్రతి ఒక్కరికి, ఆశా వర్కర్లకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.